ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. 4వ విడత చర్చలు కూడా జరిగాయి. అది కూడా సఫలం కాలేదు. ఇప్పటికే 3 దఫాలు రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం తరపున చర్చలు జరిపారు. అయితే అవి సఫలం కాలేదు. ఈ రోజు కూడా చండీగఢ్లో రైతులతో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా అలాగే పీయూష్ గోయల్, నిత్యానంద రాయ్ పాల్గొన్నారు. రైతులు అనేక డిమాండ్లు చేస్తున్నా అందులో ప్రధానమైనది కనీస మద్దతు ధరపైన చట్టబద్ధత కల్పించటం. దీనిపైన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలకు ముందు పెట్టింది. అయితే దీనిపైన నేడు చర్చించారు. చలో ఢిల్లీని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. అయితే రైతుల డిమాండ్లపైన కొంత సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం కోరినా అందుకు రైతు సంఘాలు ఒప్పుకోలేదు. కేంద్రం పైన ఒత్తిడి పెంచేందుకు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. అధికార పార్టీ నేతలు మంత్రుల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. ఢిల్లీ సరిహద్దుల్లో అయితే ఇంకా రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. అలాగే 4వ విడత చర్చలు కూడా జరిగాయి. అర్జున్ ముండా అలాగే మిగతా నేతలు కూడా మాట్లాడడం జరిగింది. అయితే అవి సఫలం కాలేదు అన్నట్టుగా మనకైతే తెలుస్తోంది. అసలు ఏం జరిగింది, ఏం మాట్లాడారు? సో డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు అయితే గత వారం రోజుల నుంచి హర్యానా పంజాబ్ బార్డర్ లో, శంభు బార్డర్ లో నిరసన కార్యక్రమం జరుపుతా ఉన్నారు. సో వారంతా పోలీస్ ని వాళ్ళు ఢిల్లీని ముట్టడించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు అక్కడనే బైఠాయించారు. సో వారిని పోలీసులు, సెంట్రల్ పోలీసులతో పాటు హర్యానా పోలీసులు వాళ్ళు నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. సో గత వారం రోజుల నుంచి కంటిన్యూగా చేస్తున్నారు. దాదాపు 20 నుంచి 30 వేలకు మందికి పైగా రైతులు ఇక్కడే ఉన్నారు. సో నిన్న రాత్రి 8:30 నుంచి ఉదయం 4 గంటల వరకు సుదీర్ఘంగా 4వ దఫా చర్చలు ముగిశాయి. సో ఈ చర్చల్లో 3 కేంద్ర మంత్రులతో పాటు రైతు సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సో ఇప్పటికే ఈ నెల 8, 12, 15 తేదీల్లో చర్చలు జరిపారు. ఇది 4వ చర్చలు జరిపారు. సో ఈ రోజు లేదా రేపు కూడా మరోసారి దఫా చర్చలు చెప్తామంటూ కేంద్రం చెప్తా ఉంది. సో ఈ సందర్భంగా కొన్ని కీలక ప్రపోజల్స్ పెట్టింది రైతు సంఘాలు. ఏదైతే 5 ఏళ్ల పాటు పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలకు ప్రభుత్వం ఏజెన్సీలు కనీస మద్దతు ధర కొనుగోలు స్థాయి మా బృందం స్పష్టం చేశారు. ఇది కాకపోతే ప్రతి రైతుకు ఎంఎస్పీ ధర పెట్టాలి. ఎంఎస్పీ ధరపై మాత్రం ఒక క్లారిటీ రాలేదు. దానిపైన రైతులు పదే డిమాండ్ చేస్తున్నారు. కనీస మద్దతు ధర ఉంటేనే రైతులకు గిట్టుబాటు ధర ఉంటేనే దానివల్ల లాభం జరుగుతుందంటూ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దానిపైన మాత్రం కేంద్రం స్పందించట్లేదు. సో దీనిపైన ఇంకా చర్చించాల్సిన అవసరం ఉంది. సో చర్చలు ముందుకు పడిన నేపథ్యంలో కేంద్రం కూడా ఇంకా దీనిపైన స్పందించట్లేదు. మరోసారి రైతు నాయకులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ రైతు నాయకులు చెప్తా ఉన్నారు. సో దీనిపైన ఏదైతే నిన్న కేంద్రం కాలయాపన చేసే విధంగా చేస్తా ఉంది. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే కంటే ముందే ఎంఎస్పీ చట్టబద్ధత సహా రైతులకు ఇతర డిమాండ్లు పరిష్కారం చేయాలంటూ ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల కోడ్ వస్తే ఎలాంటి చట్టం చేయడానికి వీలు ఉండదు కాబట్టి అంతకు ముందే చేయాలంటూ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో కేంద్రం వెనక్కి తగ్గకపోవడం, కేంద్రం డిమాండ్లు వాళ్ళపై స్పందించకపోవడంతో మరోసారి ఆందోళన ఉధృతం చేయాలంటూ రైతు సంఘాల నాయకులు వాళ్ళు డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే ఈ నెల 21వ తారీఖున నల్ల జెండాలతో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం విరమించే సమస్య లేదు. సో కాబట్టి ఖచ్చితంగా ఈ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇంకా ఆందోళన చేస్తాం. ఏదైతే ఎన్డీఏకు సపోర్ట్ చేస్తున్న బీజేపీ ఎంపీలతో కానీ ఎన్డీఏ పార్టీలకు సంబంధించిన ఎంపీల ఇంటి ముందు నిరసన తెలపాలి. నల్ల జెండాలతో వాళ్ళని గెరావ్ చేయాలంటూ వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో ఓవరాల్ గా అయితే ఇంకా ఈ సందర్భంగానే రైతులు మళ్ళీ ఏమైనా ఆందోళన ఎక్కువ కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ముందస్తు చర్యలో భాగంగా ఇంటర్నెట్ బంద్ చేశారు. హర్యానాలో 7 జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. అదేవిధంగా కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు పంజాబ్ లోని పటియాలా, సంగ్రూర్, ఫతేరాగ్ గావ్ తదితర జిల్లాల్లో కూడా ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. సో వారం రోజుల నుంచి కంటిన్యూగా రైతు సంఘాలు, రైతులు హర్యానా పంజాబ్ బార్డర్ లో ఆందోళన కొనసాగిస్తున్నారు. మేము కేంద్రం మా ప్రతిపాదనలు మొత్తం ఒప్పుకునేంత వరకు ఈ ఆందోళన విరమించబోమంటూ వాళ్ళు స్పష్టం చేశారు. నిన్న చర్చల జరపల్లో కూడా కొన్నిటికి క్లారిటీ వచ్చినప్పటికీ ఇంకా మేజర్ విషయాలపై క్లారిటీ రాలేదు కాబట్టి
మరోసారి కేంద్రంతో చర్చలు జరిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అలాగే అశోక్, ఇప్పుడు మనం చూసుకుంటే 4 సార్లు కూడా చర్చలు జరిపారు. ఈ 4 సార్ల తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ జరుపుతారు అనేసి అని చెప్పి అంటున్నారు. కానీ మరి ఇన్నిసార్లు సఫలం అవ్వని చర్చలు ఇప్పుడు మరి నెక్స్ట్ ఏం చెప్పి సక్సెస్ చేసే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా కొన్ని విషయాలపై అయితే ఒక స్పష్టమైన నిర్ణయానికి అయితే వచ్చారు అటు రైతు సంఘాలు ఇటు కేంద్ర ప్రభుత్వం. కానీ ఎంఎస్పీ పైన మాత్రము పట్టు వీడట్లేదు. ఖచ్చితంగా ఎంఎస్పీ ధర ఉండాల్సిందే అంటూ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఆ ఎంఎస్పీ పైనే క్లారిటీ ఇవ్వట్లేదు. కాబట్టి ఈసారి ఆ ఎంఎస్పీ కూడా ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. అది బిల్లు రూపంలో తీసుకురావాలని కేంద్రంపై రైతు సంఘాల నాయకులు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేంద్రం దానికి అనుగుణంగా లేదు. దీనిపైన ఒక 5 సంవత్సరాల పాటు ఎంఎస్పీ ధర ఇచ్చేందుకు కొన్ని పంటలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఈ రోజు లేదా రేపు మళ్ళా జరగబోయే మీటింగ్ లో ఏమైనా ఎంఎస్పీ ధరపై కేంద్రం వెనక్కి తగ్గుతుందా లేకపోతే రైతు సంఘాలు వెనక్కి తగ్గుతాయో మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. हमारा 14 मेंबरी वफद था, उधर 3 केंद्रीय मंत्री, माननीय मुख्यमंत्री साहब सबके समक्ष, और उसके ऊपर एमएसपी पे ज़्यादा चर्चा हो सके उसमें, जिस पे चर्चा नहीं हो सकी अभी कर्ज था, C2+50% था, और हमने जो छाटे थे मुद्दे WTO से खेती को बाहर की बात थी, पेंशन का सवाल था, नरेगा एजेंडे पे रखा गया था, नरेगा की बात भी एजेंडे पे रखी गई थी। तो ये सब मुद्दों पे और बाकी सब मुद्दों पे जिन पे चर्चा हुई है, निर्णय क्या करेंगे वो सब बातें अभी रह रही हैं। तो जिस ढंग से मंत्री महोदय ने प्रेस के सामने प्रस्ताव रखा है, अब हमने कहा ठीक है, आप जो प्रस्ताव हमें दे रहे हैं हम इस मीटिंग में इसके ऊपर कोई निर्णय नहीं ले सकते। तो हम अपने सभी साथियों के साथ और कोई कृषि विशेषज्ञ थे और अन्य माहिर, कानून के कोई माहिर से सबसे इस प्रस्ताव की समीक्षा करेंगे, तब निर्णय ले सकेंगे इसके बारे में क्या करना है। तो आज हम जाके इसी तरह के अपने साथियों के साथ विचार विमर्श करेंगे, उसके बाद क्या होगा। और जहाँ तक दिल्ली जाने का निर्णय था हमारा, वो अभी स्टैंड बाय है। हमने कहा है कि आज 19 होगी, 20-21 को 11 बजे हम पीसफुली ढंग से आगे बढ़ेंगे। हाँ, उसके बीच में हम चाहेंगे, हमारी ओर से पूरा प्रयास होगा कि हम अपनी बात फिर केंद्र के समक्ष रख दें। आज उसका माध्यम कुछ भी हो सकता है। तो केंद्र इन 2 दिनों में कोई और, जैसे मंत्री महोदय ने भी कहा कि कुछ बातें अभी है, उसके बारे में हम भी दिल्ली जाके विचार करेंगे। तो उधर से भी क्या आता है, ठीक है, जो गतिरोध बना था, देखिए ये प्रस्ताव क्या है क्या नहीं अभी तो बोलना उचित नहीं होगा, लेकिन कुछ गतिरोध से आगे तो बात बड़ी है जो हमें नज़र आई। अब जो निर्णय होगा वो बोलेंगे, अभी तक का यही।